ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వినిపించే పార్టీ తాజాగా వైసీపీ అనే అందరికీ తెలిసిందే. ఉత్తరాంధ్ర పర్యటనకు సీఎం చంద్రబాబు మంత్రులు కూడా కన్నెత్తి చూడరు అనే మాటలు కూడా అక్కడ బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జగన్ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. విజయనగరం, శ్రీకాకుళంలో పార్టీ స్థితిగతులపై జగన్ తన టీంను ప్రశాంత్ వ్యూహాలతో ముందుకు నడుపుతున్నారు. గత నెలలో వారం రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటించిన ప్రశాంత్ టీం తాజాగా ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమైన సమయంలో పలు కీలక సూచనలు చేసింది. ఈసారి ప్రశాంత్ టీం ఫుల్ టైమ్ గా శ్రీకాకుళం జిల్లాపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ లో ఉన్న నియోజకవర్గంలో అలాగే జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రశాంత్ టీంలు అభిప్రాయాలను సేకరించింది. పలువురు అభిప్రాయాలు నోట్ చేసుకుంటోంది. కానీ కొద్ది రోజులుగా జిల్లాలో వైసీపీ స్థితిపై పచ్చతమ్ముళ్లు, పచ్చపార్టీ విష ప్రచారం చేస్తోంది. జిల్లాలో వైసీపీలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు అయితే ఆయనకి కాకుండా జిల్లాలో బాధ్యతలు రెడ్డి శాంతికి అప్పజెప్పారు, అందుకే ఆయన అసంతృప్తితో ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. రెడ్డి శాంతిని తప్పిస్తారు అనే మాటలు పుకార్లుగా వినిపించాయి. అయితే పార్టీలో మార్పులు లేవని, అక్కర్లేదని టీంకు పలు అభిప్రాయాలు నాయకుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి కేడర్ వల్ల జిల్లాలో పార్టీకి ఇబ్బంది కలుగుతుందా అనే ఆలోచనలో పీకే టీం తన ప్రశ్నావళి రూపొందించింది. అయితే పార్టీ కేడర్ నుంచి 95% మార్పులు అక్కర్లేదని నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి ప్రాంతాల్లో వైసీపీకి 85% కేడర్ మరింత బలపడింది అని తెలిసింది. పాతపట్నంలో వైసీపీ చాలా బలంగా ఉందని సర్వేలో తెలిసింది. శ్రీకాకుళం, ఆముదల వరుసలో కాస్త వైసీపీ నాయకులు మరింత కష్టపడాలని బృందం సూచించింది. ఎచ్చెర్ల, నర్సన్నపేట ప్రాంతాల్లో టీడీపీపై మరింత వ్యతిరేకత ప్రజల్లో పెరిగింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీకి మళ్లీ తిరిగేలేదు అనే వార్తలు సర్వేలో తెలిసాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.